హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ మోస్ట్ పెయిడ్ అడ్వకేట్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వన్ ఫాలిసామ్ నిర్మాణ్. ఈయన రీసెంట్గా చనిపోయారండి ఫిబ్రవరిలో. ఈఎంఏ పై ఫౌండేషన్, గోలక్నాథ్, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ కేస్ ఫేమస్ కేసెస్ ఈయన చేసిన దాంట్లో ఈయన 8 నుంచి 15 lakhs వరకు ఛార్జ్ చేస్తారు. రామ్ జెఠ్మలాని, ఈయన పేరు అందరూ వినే ఉంటారు. ఈయన గురించి అందరికీ తెలుసండి. ఈయన పేరు చాలా ఫేమస్. ఎక్కువ మటుకు దేశంలో ఉన్న క్రిమినల్ కేసెస్ ఎక్కువగా ఈయన డీల్ చేస్తుంటారు. ఈయన క్లయింట్స్ వచ్చి హర్షద్ మెహతా, అలాగే అరవింద్ కేజ్రీవాలా. ఈయన 25 lakhs వరకు ఛార్జ్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ అరవింద్ కేజ్రీవాలా కేసు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి హరీష్ సాల్వా, ఐటీసీ, టాటా, రిలయన్స్ ఈ కార్పొరేషన్ అన్నిటికీ కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్కి కౌన్సిల్గా కూడా చేస్తున్నారు. ఈయన 6 నుంచి 12 lakhs to 14 lakhs ఛార్జ్ చేస్తారండి పర్ హియరింగ్. గోపాల్ సుబ్రహ్మణ్యం, ఈయన 62 years ఓల్డ్ అండి. 2009లో ఈయనకి అవుట్ స్టాండింగ్ జ్యూరిస్ట్ అని పేరు అవార్డు కూడా ఇచ్చారు అప్పుడున్న ప్రెసిడెంట్. ఈయన రిచెస్ట్ అటార్నీ జనరల్ అనుకోవచ్చు. 5 నుంచి 15 lakhs ఛార్జ్ చేస్తారు. కేశవ ప్రసన్నాథ్, ఈయన పేరు ఎవరికి తెలియదండి. రీసెంట్గా అయోధ్య కేసులో ఈయన చెప్పులు కూడా వేసుకోకుండా ఆర్గ్యూ చేశారని అందరికీ తెలుసు. అలాగే శబరిమలై కేసు కూడా చేశారు. ఎక్కువ మటుకు గుళ్ళకి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా ఈయన చూస్తుంటారు. ఈయన ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? 10 నుంచి 12 lakhs వరకు తీసుకుంటారు పర్ హియరింగ్. అభిషేక్ మాను సాంఘి, ఈయన రాజీవ్ గాంధీ కేసు చేశారండి ప్రీవియస్. ఆల్ పొలిటికల్ డిస్ప్యూట్స్ సంబంధించింది ఈయనే చూస్తూ ఉంటారు. ఎక్కువ మటుకు మీకు టీవీ ఛానల్స్లో కనిపిస్తుంటారు లీగల్ అనలిస్ట్ లాగా. ఈయన 6 నుంచి 10 lakhs వరకు ఛార్జ్ చేస్తారు పర్ హియరింగ్. వేణుగోపాల్, ఈయన బాబ్రీ మసీద్ కేసు ఫేమస్ అండి. ఈయన చేసిన దాంట్లో ప్రస్తుతం లీగల్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాకి. అలాగే 7 నుంచి 10 lakhs వరకు ఛార్జ్ చేస్తారు పర్ హియరింగ్. చిదంబరం గారు, ఈయన అందరికీ తెలుసు, ఎక్స్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పి. ఈయన 5 నుంచి 10 lakhs వరకు ఛార్జ్ చేస్తారండి. వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ అండ్ ప్రామినెంట్ లాయర్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఒక పుస్తకం కూడా రాశారు, ఎ వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్. చాలా గ్రేటెస్ట్ బుక్ అండి ఇది. అలాగే ఆర్యమాన్ సుందరం, ఈయన అనిల్ అంబానీకి, బీసీసీఐకి అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాని సెటిల్మెంట్స్ అవన్నీ కూడా చేస్తారు. ఈయన 6 నుంచి 8 lakhs వరకు ఛార్జ్ చేస్తారండి. ముకుల్ రోహటి, ఈయన వెల్ నోన్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చండి. హ్యూమన్ రైట్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ లా గురించి ఈయన ఫైట్ చేశారు. బెస్ట్ కేసెస్ ఏంటంటే బెస్ట్ బేకరీ కేసు, జహరీ షేకియా కేసు, ఫాల్స్ ఎన్కౌంటర్ అనే కేసు కూడా చాలా ఫేమస్ కేసు ఈయన చేసిన దాంట్లో. ఈయన 6 నుంచి 9 lakhs ఛార్జ్ చేస్తారు. అదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను అపార్ట్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ గురించి చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటి మీద వీడియో చేద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.